ఇదిగో 3 వారాలే ఉండి వెళ్ళిపోయాడు మీ పాస్టర్ గారు, మీకు సువార్త అందించిన వ్యక్తి, అతను మంచివాడు కాదు, దొంగ, మీ డబ్బుల కోసం వచ్చాడని చెప్పి తెస్సలోనిక సంఘం, తెస్సలోనిక పట్టణంలో ఉన్నవారు విశ్వాసులను నిందిస్తున్నప్పుడు పౌలు గారు తన సాక్ష్యాన్ని ఇక్కడ రాశాడు 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయం మొదటి వచనము. అసలు మినిస్ట్రీ అంటే ఏంటి? వాట్ ఈస్ మినిస్ట్రీ? నేను తెస్సలోనిక సంఘాన్ని నేను ఏ రీతిగా చూశాను, ఏ పాస్టర్ గారైనా తన సంఘాన్ని ఏ రీతిగా చూడాలి, సేవకి ఎవరు పిలిచారు, సేవ ఎవరికి చెయ్యాలి, పౌలు గారు తన హృదయాన్ని విప్పి, బాగా గమనించండి, తెస్సలోనిక సంఘానికి తన హార్ట్ని కోసి ఇచ్చేసాడు అట్లాగా. అందుకని అంటాడు, తల్లి ఎలాగైతే బిడ్డలను చూసుకుంటుందో అలా చూసుకున్నాను నేను మిమ్మల్ని అంటాడు. 9వ వచనంలో అంటాడు, ఇంకో స్తన్యం ఇచ్చి తల్లి ఎట్లాగైతే పిల్లల్ని గారవిస్తుందో ఆ రీతిగా నేను మిమ్మల్ని చూసుకున్నాను చెప్తా తన టెస్టిమనీ, హార్ట్ ఫెల్ట్ టెస్టిమనీని ఇస్తాడు. 2వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీల ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఆయన గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఏలైనగా మా బోధ, మనందరి బోధ కపటమైనది కాదు. దయచేసి గమనించండి, సేవకులకి మత్తయి సువార్త 7:22-23లో వారు సిన్సియర్గానే మోసపోయారు, సేవ సిన్సియర్గా చేశారు. తప్పు చేస్తున్నామని తెలియకపోవటం వల్ల ప్రభువు దగ్గరకు వచ్చి వాదిస్తారు. ప్రభువా, నీ కోసం మేము ఇన్ని చేశామే, దయ్యాలు వెలగొట్టాము, అద్భుతాలు చేసాము, ఇన్ని చేస్తే మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదండి. నో, మీరెవరో నాకు తెలియదు, బయటికి వెళ్ళిపోండి. యూ కెన్ డూ యువర్ మినిస్ట్రీ సిన్సియర్లీ, యూ కెన్ ఆల్సో బీ సిన్సియర్లీ రాంగ్ ఆల్సో. ఆ వచ్చిన అదే నేర్పిస్తుంది. నీ మినిస్ట్రీ చాలా సిన్సియర్గా చేయొచ్చు, కానీ నువ్వు సిన్సియర్గా రాంగ్ అయిపోవచ్చు కూడా. సో సిన్సియారిటీ, ట్రూత్ రెండు ఒకటి కాదు. ప్రపంచంలో ప్రతి మతాన్ని ఆచరించేవారు చాలా సిన్సియర్గానే చేస్తారు. సో సిన్సియారిటీను ట్రూత్ ఒకటి కాదు. మనం సిన్సియారిటీలో ఉండి ట్రూత్ అని మోసపోకూడదు. మత్తయి సువార్త ప్రభు అన్నాడు, వారు సిన్సియర్గా వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి వాదించారు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మనం సిన్సియర్గా ఉన్నాం అనుకుంటున్నాం. సిన్సియారిటీ ట్రూత్ రెండు ఒకటి కాదు. సిన్సియారిటీ సత్యము రెండు ఒకటి కాదు. సత్యము సత్యమే. ప్రపంచంలో ప్రతి మతస్థుడు కూడా బాంబులు పెట్టుకొని ఇతరులని చంపేసే వ్యక్తి కూడా సిన్సియర్గానే చేస్తాడు, కానీ వాడి దగ్గర ట్రూత్ లేదు. సో సిన్సియారిటీ ట్రూత్ రెండు ఒకటి కాదు. సో మన సిన్సియారిటీలో ఉండిపోయి మన సిన్సియారిటీని చూసి మోసపోతాం చాలాసార్లు. సిన్సియారిటీ ట్రూత్ ఒకటి కాదు. అందుకని ప్రభు చెప్తున్నాడు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే ప్రభు దగ్గరకు వచ్చి వాదిస్తున్నారు. ప్రభు నీ కోసం నీ చేస్తే మమ్మల్ని బయటకు వెళ్ళిపోమంటావా? నో, సిన్సియారిటీ కాదు నాకు కావాల్సిందే, ట్రూత్ కావాలి. సత్యము మిమ్మల్ని స్వాతంత్రులు చేస్తుంది, నాట్ సిన్సియారిటీ. పౌలు గారు ఏమంటున్నారు చూడండి, ఏలైనగా మా బోధ కపటమైనది. సో ఎందుకు నేను ఈ సిన్సియారిటీ గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు చాలామంది సిన్సియర్గా సేవ చేస్తున్నారు. సిన్సియారిటీ కాదు సార్ కావాల్సింది, సిన్సియారిటీ కాదు బ్రదర్స్ కావాల్సింది. మనకు కావాల్సింది ట్రూత్ కావాలి. ఎంతమంది సిన్సియారిటీలో మోసపోతున్నారో తెలుసా? చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తారు, సిన్సియర్గా కన్నీటితో ప్రార్థన చేస్తారు, సిన్సియర్గా వారి బాడీస్ని ఆఫర్ చేసుకుంటారు, మోకాలు కొట్టుకుపోతాయి, సిన్సియర్గా సేవ చేస్తారు. విచారకరమైన సిన్సియారిటీ కాదు. సిన్సియారిటీ అవసరమే, కానీ అంతకంటే అవసరం ఏంటంటే తెలుసా? ట్రూత్ ఇంపార్టెంట్. పౌలు గారు చెప్తున్నారు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. అన్ని విషయాలు టచ్ చేయలేము కనుక నేను స్కిప్ చేస్తున్నా. అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించేటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మనుషులను సంతోష పెట్టువారము కాక. ప్రాబ్లం ఏంటంటే
నేను మాట్లాడిన ప్రతి సేవకుల సదస్సులో ప్రతి సేవకుడు చెప్పే మాట ఏంటంటే, అబ్బాయి పాస్టర్ గారు మేము మనుషులను సంతోష పెట్టమండి, అసలు అబ్బాయి దేవుణ్ణే సంతోష పెడతామండి అంటూనే కేవలము మనుషులకి ఏది ఇష్టమో అదే బోధిస్తారు. వారు ఏమి వినాలనుకుంటున్నారో అదే బోధిస్తారు. ఏది వింటే ఇంకా ఎక్కువ మంది వస్తారో అదే బోధిస్తారు. మనుషులకు వినసొంపుగా ఉండేది బోధించాలి. మనం పౌలు చెప్తున్నారు, నన్ను సేవకు పిలిచింది మనుషులు కాదు, నన్ను సేవకు పిలిచింది దేవుడు. అందుకని మాట్లాడుతూ అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే, ఓన్లీ గాడ్, దేవునినే అంటే ఓన్లీ ఎలోన్, దేవునినే సంతోషపెట్టువారమై, సేవ చేయడం కాదు, దేవునినే సంతోషపెట్టువారమై ఏమని రాయబడింది అక్కడ, బోధించుచున్నాము. మనుషులు మాత్రమే సంతోషపెట్టి సేవ చేయడం కాదు, మనుషులు మాత్రమే సంతోషపెట్టి బోధించుచున్నాము. తిమోతి పత్రికలో అందుకని పౌలు గారు రాయాల్సి వచ్చింది. దేవుని వాక్యము ఖండించడానికి, తప్పు దిద్దడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఈరోజు బహుశా చాలా సేవకులు దాదాపుగా భయపడుతున్నారు ఖండించడానికి, దాదాపుగా అభ్యంతరపడుతున్నారు వారిని తప్పు దిద్దడానికి. అమ్మో ఈ పని నేను చేస్తే వారు మందిరం మానేస్తారు, సో నేను ఆ పని చెయ్యను. నువ్వు సేవ చేస్తుంది వాళ్ళ ఆత్మలను నరకానికి పంపించడానికి కాదు, మీరు సేవ చేస్తుంది వారి ఆత్మలను దేవునికి అప్పగించడానికి. మరలా చదువుతాను నేను 4వ వచనం, సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. యోగ్యులు ఏం చేస్తారో తెలుసా? ఒకరికే పని చేస్తారు, క్రీస్తుకు మాత్రమే. ఇది పౌలు గారి యొక్క టెస్టిమనీ. ఆయన టెస్టిమనీ ఏంటంటే, ఇదిగో మేము దేవునికి మాత్రమే భయపడి నేను సేవ చేస్తాను, ఆయనకి నచ్చినట్టుగా నేను బోధిస్తాను, నేను మనుషులు నచ్చినట్టుగా నేను బోధించున్నాను. అలా అని చెప్పి రూడ్గా కఠినంగా సంఘం మీద ఉండాలని రూల్ కాదు. వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టేంతగా సత్యం చెప్పాలి, నీకున్నవని దారి పోసేటట్టుగా సత్యం చెప్పాలి. అంతే తప్ప రూడ్గా ఉండమని దాని భావం కాదు. దయచేసి గమనించండి, సువార్తను మాకు అప్పగించడం యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను మనం ఎన్నిసార్లు చేస్తుంటాం? పౌలు గారి సాక్ష్యం ఏంటో తెలుసా? ఎన్నడను. దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథం పౌలు గారు అంటారు, దేవుడు మనల్ని సైనికుడు పని చేయమంటున్నాడు. సైనికుడు వెనకాల ఏమవుతుందో చూడడు. ఎవరైతే ఆయనని పిలిచారో కేవలము ఆయనకి మాత్రమే నమ్మకంగా ఉండటానికి, ప్రాణాన్ని త్యాగం చేయటానికి సహితము నిలబడతాడు, అతనే సైనికుడు. దేవుడు మన అట్టి జాబ్కి మనల్ని పిలిచాడు. అయితే మనకున్న ఛాలెంజ్ ఏంటో తెలుసా? అమ్మో మనుషులు ఏమనుకుంటారో. బహుశా ఈరోజు దాదాపుగా సత్యాన్ని చెప్పడానికి అందరూ భయపడుతున్నారు. ఎందుకు తెలుసా? సత్యాన్ని చెబితే వారు వెళ్ళిపోతారు, సత్యాన్ని చెబితే వారు వెళ్ళిపోతారు, దే విల్ లీవ్. వారు వెళ్ళిపోతే నా పోషణ ఎట్లాగా? ప్రవక్తలకి దేవుడు కాకుల ద్వారా ఇచ్చాడు. ఫ్యాక్ట్ ఏంటంటే, నువ్వు దేవునికి పని చేయి, దేవుడు నీ అవసరాలు చూస్తాడు. మన దేవునికి పని చేస్తే దేవుడు మన అవసరాలు చూస్తాడు. అవసరాలు చూడలేదా? దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు నా దగ్గరికి వచ్చి అని చెప్పటం. అవసరాలు చూడకపోతే ఆయనే తీసుకెళ్ళిపోతాడు. దయచేసి గమనించి 4వ వచనం, మీరు ఎరిగినట్టే మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టే వారమైనా ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు ఎవరు సాక్షి? సంఘం కాదు, దేవుడే సాక్షి. ఈ మాట అనగలమా? నా మినిస్ట్రీకి దేవుడే సాక్షి అని. విచారకరం ఏంటంటే, ఒకసారి ఒక మాట, నరకంలో ఎక్కువ మంది బోధకులు ఉండే ఛాన్స్ ఉంటుందంట. యాకోబు 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, బోధకులారా మీకు డబల్ పనిష్మెంట్ అంట. ఒకటి, సత్యాన్ని ప్రకటించకుండా ఉండినందుకు, నువ్వు ప్రకటించకపోతే నువ్వే నిలబడలేవు కదా. 2, సత్యము
సత్యం ఈజీగా ఉండదు, సత్యము సులభంగా ఉండదు. యేసు ప్రభు వారి జీవితం సులభంగా ఉందా? ఆయన 3.5 years మినిస్ట్రీ సులభంగా ఉందా? ఆయన 3.5 మినిస్ట్రీ అంతా కూడా ఆటుపోట్లతోనే నడిచింది. బ్రదర్స్, ఈరోజు మనం డిసైడ్ అవ్వాలి, నేను ప్రభుకి పని చేస్తానా, లేకపోతే మనుషులకి పని చేస్తానా, సంఘానికి పని చేస్తానా? జాన్ కాల్విన్ ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు, సంఘపు అవసరాల కొరకు మీరు బోధిస్తున్నారే, వాళ్ళకి ఏం కావాలో, అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసా? వాళ్ళకి ఏం కావాలో మీకు తెలుసా? సువార్తని ప్రకటించండి, దేవుడే వారి అవసరాలు తీరుస్తాడు. పాస్టర్ గారు, వారికి ఏం కావాలో మీకు తెలుసా? వారికి ఏం కావాలో వారికన్నా తెలుసా? సువార్తను ప్రకటించండి, దేవుడే వారి అవసరాలు తీరుస్తాడు. చూడండి, 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు డివోషన్ మొత్తం కూడా మనం పనిచేసేది ఎవరి కోసం? ఫర్ హూమ్ ఆర్ యు వర్కింగ్ ఫర్? మనకు ఒకే ఒక అభ్యంతరం ఉంది, నేను దేవునికి పని చేస్తే నాకు ఉన్నాయని కోల్పోతాను నేను. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఎస్, నువ్వు అన్నిటి విడిచిపెట్టి నా దగ్గర రా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తునందున కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుటి నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. పాల్ ఈస్ ఇన్వైటింగ్ us ఫర్ సంథింగ్. అపోస్తలుడు పౌలు సేవకులని ఇన్వైట్ చేస్తున్నాడు. దేనికోసం? దేనికోసం ఇన్వైట్ చేస్తున్నాడండి? ఇది ఓన్లీ తిమోతికేనా, మనకు కూడానా? సరే, ఇది ఓన్లీ తిమోతికేనా, మనకు కూడానా? దిస్ ఈస్ అవర్ కాలింగ్. ఇది మన పిలిపిది. మన పిలిపి ఏంటో తెలుసా? పౌలు గారు పిలుస్తూ ఉన్నారు, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. దిస్ ఈస్ కాలింగ్. ఇది మన పిలుపుది. ఇదే పిలుపుగా చేసుకుంటే ఎక్కువ మంది బోధకులు అవడానికి కూడా ఆలోచిస్తారు. వెంటనే అయిపోరు, ఆలోచిస్తారు, సెకండ్ థాట్ ఇస్తారు. ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతున్నారు, చాలా ఈజీగా. ఎందుకంటే కాలింగ్ వారికి తెలీదు. వారు అనుకుంటున్నారు మినిస్ట్రీ అంటే తక్కువ టైంలో సక్సెస్ అయిపోవాలి. ఇది మినిస్ట్రీ టుడే. ఆర్ స్టాన్లీ అని ఛానల్ ఒక బోధకుడు చెప్తే ఇలా అన్నాడు, ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి డబ్బులు వచ్చాయి, తర్వాత స్పోర్ట్స్ ద్వారా మంచి డబ్బులు వచ్చాయి, ఇప్పుడు సేవ ద్వారా మంచి డబ్బులు వస్తున్నాయి. అక్కడితో అయిపోలా. పెద్దోడు ఎక్కువ దోచుకుంటే చిన్నోడు తక్కువ దోచుకుంటున్నాడు. అక్కడితో అయిపోలా. పెద్దోడు ఎక్కువగా దోచుకుంటే ఎవరు ఎంత దోచుకోగలరో అక్కడ అంత దోచుకుంటున్నారు. దోచుకోవడం అంటే ఏం తెలుసా? దేవుడిస్తే తీసుకోవడం కాదు, దేవుడు ఇవ్వకపోయినా నీ తంత్రాలు ఉపయోగించి తీసుకోవడం. 2 విషయాలు తెలియజేశాను. మొదటిది, మిమ్మల్ని సేవకు ఎవరు పిలిచారు? పౌలు అంటున్నాడు, నన్ను పిలిచింది అయితే దేవుడు, నేను ఆయనకే పని చేస్తా. ఫస్ట్ మిమ్మల్ని సేవకు పిలిచింది ఎవరు? లేదంటే మీరు ఎంత సిన్సియర్గా సేవ చేసినా మీరు సిన్సియర్గా రాంగ్. ఈ బైబిల్లో ఉంది, వచ్చిన నాది కాదు ఇది. 2వ మాట, మీ పిలుపు ఎవరు, ఏమని పిలిచారు మిమ్మల్ని? పౌలు గారు ఏమని పిలిచారంటే 3వ వచనంలో, మంచి సైనికుని వలె నాతో కూడా. పౌలుకో మాట అన్నారు కదా, నేను క్రీస్తును వెంబడించి మీరును, నేను క్రీస్తు పోలి నడుచుకున్నాడు, మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు. సో పాల్ ఈస్ ఇన్వైటింగ్ us. దేనికోసం పిలుస్తున్నాడు? ఒకసారి ఒక పెద్ద ఆయన మాట అడిగారంట, 70 సంవత్సరాలు సేవ చేసి ఈనాడు కూడా ఇహలోకమైన సుఖాన్ని అనుభవించాల. ఒక ఆయన వచ్చి అడిగాడంట, పాస్టర్ గారు, మీరు ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డారు, ఏ రోజు కూడా మీరు సుఖపడటం నేను చూడలేదండి అంటే ఆయన అన్నాడంట నవ్వుతూ, బాబు, నాకు ఇక్కడ ఏది లేదయ్యా, నాకు అంతా దేవునితోనే, నాకు ఇక్కడ
ఏమీ లేదు నాకు ఇక్కడ. దయచేసి గమనించండి, ఇది మన పిలుపు. ఇది 3వ వచనం చూడండి. 4వ వచనం, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సైనికుడు ఎవరు సంతోషపెడతాడండి? తనను ఎవరైతే పిలిచారో, మనల్ని పిలిచింది మనుషులు కదా, అందుకని మనుషులు సంతోష పెడుతున్నాం. ఒకవేళ మనల్ని పిలిచింది దేవుణ్ణి అయితే దేవుణ్ణి సంతోషపెట్టేవారు. మనల్ని పిలిచింది మనుషులు కనుక మనుషులు సంతోష పెడతారు. చెప్పక తప్పట్లేదు. మా నాన్నగారు చేశారు, మా నాన్నగారు నన్ను పిలిచారు, అందుకని నేను అవి ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. అది పూర్తిగా రాంగ్ నేను అట్లా, దేర్ ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. పాపం చాలామంది సేవకుల పిల్లలు అందులో చిక్కుపోయి ఇష్టం లేకపోయినా కాపాడుకోవాలి కాబట్టి సేవ చేస్తున్నారు. నేను పాస్టర్ గారు పెట్టగా నేను చెప్తున్నా మాట, నేను ఎక్సెప్షనల్ కేసెస్ నిజంగా నువ్వు ఇఫ్ గాడ్ రియలీ కాల్స్ యూ, కానీ విచారకరంగా చాలామందిలో చిక్కుబడిపోయి వాళ్ళ టెస్టిమనీస్ ఇవి, దీన్ని కూడా ఒక కెరియర్గా నడిపిస్తున్నారు. ఇది ఫ్యాక్ట్, ఇది జస్ట్ కాంట్ హైడ్ ఫ్యాక్ట్స్. ఎవరు మనల్ని పిలిచారు? మిమ్మల్ని ఎవరు పిలిచారు సేవకి? పౌలు గారు నన్ను పిలిచింది, దేవుడు పిలిచాడు నన్ను. మిమ్మల్ని ఎవరు పిలిచారు సేవకి? హూ కాల్డ్ యూ? హూ కాల్డ్ యూ ఫర్ మినిస్ట్రీ? హూ కాల్డ్ యూ? మనం ఎక్కడ చిక్కుపడిపోయామంటే, సార్ సేవకి రావాలంటే ఎలాగ సార్? అక్కడ చిక్కుపడిపోయాం మనం. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, క్వశ్చనీర్లో సేవకుల సదస్సులో చూసినప్పుడు, సార్ సేవకు రావాలంటే ఎలాగా? బైబిల్ చదివితే తెలుస్తుంది ఎలాగనేది. వ్యక్తులను అడిగినప్పుడు కాదు, బైబిల్ చదివితే దేవుడు ఆల్రెడీ ఆయన చిత్తాన్ని బైబిల్లో వ్యక్తపరిచేశాడు. 2 విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిది, మిమ్మల్ని సేవకు ఎవరు పిలిచారు? ప్రభువు. ఆన్సర్ అదే మీ ఆన్సర్ కాదో చెక్ చేసుకోండి. రెండవదిగా, మీ పిలుపు ఏంటి? వాట్ ఈస్ యువర్ కాలింగ్? దేనికి మిమ్మల్ని పిలిచాడు? ఈ రోజుల్లో లాగా, అందుకని మనం బ్యాక్ టు ద బైబిల్ కాన్ఫరెన్స్ మనం పెట్టాం. ఈరోజు జరిగేది ఏంటంటే, నా పిలుపు ఏంటో తెలుసా? తక్కువ టైంలో స్పీడ్గా సక్సెస్ అయిపోవాలి. స్టాన్లీ గారు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. తక్కువ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా కాలు ఇరిగిపోయింది, జస్ట్ 1 సెకండ్లో జరిగిపోయింది సార్. అలానే 1 సెకండ్లో బాగు చేసేయండి, అలానే 1 సెకండ్లో బాగు చేసేయండి. డాక్టర్ చూసి అంటాడు, నేను పిచ్చోడవా, పక్క జరిగమ్మా. ఈరోజు మినిస్ట్రీ తక్కువ టైంలో ఎక్కువ మంది సంపాదించేసి స్పీడ్గా అయిపోవాలి. ఇది ఒకటే మినిస్ట్రీ టుడే. దయచేసి గమనించండి, మీరు ఒకవేళ అలా ఇల్లు కట్టినా అలాంటి ఇల్లు పడిపోతుంది. మీరు ఒకవేళ ఒక భౌతికమైన బిల్డింగ్ కట్టినా అది పడిపోతుంది. బోధకాలు కాదు మనకు కావాల్సిందే, బోధకాలు లాంటి చర్చ్ కాదు కావాల్సిందే. మీకు బోధకాలు ఎవరికైనా కావాలా? మనకు ఎవరికి బోధకాలు వద్దు. బోధకాల కోసం మనం ప్రార్థన చేస్తాం. బోధకాలు కాదు కావాల్సిందే, ఆరోగ్యకరమైన కాలు కావాలి. హెల్తీ చర్చ్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. హెల్తీ చర్చ్. అందుకని ఒక పెద్ద బోధకుడు ఒక మాట అన్నాడు సంఘాన్ని చూస్తూ, మీరందరూ క్రౌడ్, మీ క్రౌడ్లో చర్చ్ ఉందన్నాడు. మీరందరూ క్రౌడ్ సండే మార్నింగ్ 11 o'clockకి అందరూ ప్రసంగం వింటుండగా, మీరందరూ క్రౌడ్లో చర్చ్ ఉంది. క్రౌడ్ చర్చ్ కాదు, క్రౌడ్లో చర్చ్ ఉంది. 4వ అధ్యాయం 3వ వచనం, తిమోతికి రాసిన పత్రిక. ఎందుకు వాక్యాన్ని ప్రకటించాలంటే, మీ పిలుపు సరైందైతే, ఎందుకనగా జనులు హితబోధను, 6వ మాటలో కింద ఉంది, ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యం అంటే నీ ఆత్మీయ జీవితానికి. హితబోధను సహింపక, పాస్టర్ గారు ఇది వినడానికి చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు. యేసు ప్రభు 5,000 మంది భోజనం పెట్టిన తర్వాత కూడా వెళ్ళిపోయారు. అమ్మో ప్రభువా, భోజనం వరకు ఓకే, కానీ ఈ మాటలు మాకు కఠినంగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి. దయచేసి గమనించుంటాయి. మనం పిలిచిన ప్రభువుని మాత్రమే మనం సంతోష పెట్టాలా?
రెండే దారులు అవిశ్వాసులకే కాదు, సేవకులకు కూడా. విశాల మార్గం, ఇరుకు మార్గము అన్యులకే కాదు, మనకి కూడా. విశాల మార్గంలో పోయి మనుషులు సంతోషపెడుతూ చక్కటి జీవితాన్ని గడుపుతామా, లేకపోతే ఇరుకు మార్గంలో వెళ్ళి దేవుని మాత్రమే సంతోషపెట్టి మనుషులకి అభ్యంతరకరంగా ఉండేనను సత్యాన్ని మాట్లాడతామా? రెండు చాయిసెస్. విశాల మార్గం, ఇరుకు మార్గం బయట వాళ్ళకా మనకా? అందరికీ. మనం వారికి ఆపాదించేసాము, అబ్బాయి ఇది నాకు కాదు, నీ వాక, నేను ఆల్రెడీ ఇరుకు మార్గంలో ఉన్నా. గమనించండి, ప్రభు యూదుల మతాధిపతులతో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి. చివరగా, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, సహించరు. బైబిలే చెప్తుంది అది. దే వోంట్ లిసన్ టు ఇట్. దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవునియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. రావాలంటారా, వచ్చిందంటారా? ఎప్పుడో వచ్చేసింది. ఇది ఫస్ట్ సెంచరీలో రాశారు, ఇది ఇప్పుడు రాసింది కాదు. ఇది ఎప్పుడో వచ్చిందని చెప్పాడు పౌలు గారు. ఇప్పుడు వచ్చింది కాదు, వచ్చిందే, ఇప్పుడు అదే నడుస్తుంది. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా చాలా కోణాలను చూడొచ్చు ఈ మాటని. మీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు షెపర్డింగ్ చేసి వారిని క్రీస్తు ముందు పర్ఫెక్ట్గా నిలబడ్డమే. అఫ్కోర్స్ ప్రభుని చూసేంత పర్ఫెక్ట్ అవ్వము, కానీ ఆ ప్రాసెస్లో ఉండాల్సిన బాధ్యత అది సంపూర్ణంగా జరిగించడం అంటే. సంపూర్ణంగా జరిగించడం అంటే బాగా ఆలకించండి. నీ కాంగ్రిగేషన్ని క్రైస్ట్ లైక్, క్రీస్తు స్వారూప్యంలోనికి మలిచే మార్గంలో వారిని పెట్టాలి. అది సంపూర్ణంగా పరిచర్య అంటే. నేను ఇప్పుడే ప్రాణార్పముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడితేనే. ఏ పోరాటం తెలుసా? ఏ పోరాటం ఇది? కాంగ్రిగేషన్ని క్రీస్తు స్వారూప్యములోనికి మలచటానికి అది పోరాటం. అదొకటే ఈ కాంటెక్స్ట్లో చెప్పేది. దాదాపు ప్రతి బైబిల్ కామెంటేటర్, మాథ్యూ హెన్రీ, జాన్ మెకథర్ ఎవరు తీసుకున్నా ఇదే బోధిస్తుంది. వారిని సంపూర్ణులుగా, అనగా క్రీస్తు స్వారూప్యంలోనికి మలిచే మార్గంలో ఉంచటమే దేవుని సంపూర్ణంగా సేవను పరిచయం జరిగించడము. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రం కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. సిన్సియారిటీ కాదు, ట్రూత్ ప్రాముఖ్యము. మినిస్ట్రీ సిన్సియర్గా చేయొచ్చు, వెరీ సింపుల్, సిన్సియర్గా మోసపోవచ్చు. అందుకని చాలామంది ప్యూర్ వర్డ్ అంటారు, ప్యూర్ చర్చ్ అంటారు. మనకు కావాల్సింది ట్రూ వర్డ్ అండ్ ట్రూ చర్చ్. అది మనకు కావాలి.